రాజకీయ అంశం. చాలా బాధాకరం ఏంటంటే మొన్న ఒక మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, అసలు ఆ పదాలు నా శాసనసభ్యురాలు శాంతిరెడ్డి గారు ఇప్పుడు వారి భర్తను ఉద్దేశించి కానీ వారిని ఉద్దేశించి కానీ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దారుణాతిదారు. రాజకీయ వ్యవస్థకే ఒక కళంకం. మేము ఇప్పటికీ అంటుంటాను, అసెంబ్లీకి వెళ్తే ఉండే విద్యార్థులు లేదా చదువుకున్న వాళ్ళు లేదా ఇతరత్ర పిల్లలు అసెంబ్లీలో జరిగే చర్చ కానీ ఆ తిట్లు కానీ గతంలో ఆ బూతులు కానీ ఇదేదో ఒక కౌరవ సభ అనేటువంటి తలపించే విధంగా ఆ మాటలు విన్నాక అసెంబ్లీపై ఉన్నటువంటి గౌరవాలు పోయి మరలా అది గౌరవ సభ చేయాలనేటువంటి తలపుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రజలు అది చూశారు కాబట్టి పెద్ద ఎత్తున పట్టం కట్టి ఆ బూతులు మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఎక్కడ పెట్టారో మీ అందరూ చూశారు. ఇంకా తీరు మార్చుకోక ఒక మహిళ పైన అంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు, అన్యాయమైనటువంటి వ్యాఖ్యలు ఒక శాసనసభ్యురాలని చూడకుండా మీరు కూడా ఒకసారి శాసనసభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తిగా మీరు ప్రజలకి ఏ రకమైనటువంటి సంకేతం ఇస్తారు? మనం స్పష్టంగా నోరు ఉంది కదా అని ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడితే ఇది వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉంటాయి? మీ పైశాచిక ఆనందం కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం కానీ అట్లాంటి పత్రికల్లో ఎక్కువగా ఈ బ్రేకింగ్ న్యూస్ కోసం ఆరాటపడుతున్నట్టు కనబడుతుంది. కానీ అందులో ఉండేటువంటి మీరు వాడిన భాష, మీరు చెప్పే మాట టోటల్ సభ్య సమాజంతో పాటు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడిన మాటలు చాలా దారుణం. ఇట్లాంటివి కట్టడి చేయాలి. రాజకీయాల్లో కొత్తగా విద్యావంతులు లేక చక్కటి ఆలోచనలు కలిగిన వాళ్ళు, ఏదో సమాజానికి సేవ చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటే ఇట్లాంటి మాటలు విన్నాక ఏ మహిళ ఎందుకు రాజకీయాల్లోకి వస్తారనుకుంటారు? రాబోయే కాలంలో మహిళా రిజర్వేషన్ రాబోతా ఉంది, మహిళా బిల్లు రాబోతుంది పార్లమెంట్ స్థాయిలో. ఒకవైపు ఆ స్థాయిలో ఈ దేశంలో చర్చ జరుగుతున్నప్పుడు ఏ మహిళ అయినా రాజకీయాల్లో రావాలంటే, ఎందుకంటే అన్ని వ్యవస్థల్లో, అన్ని ఉద్యోగ రంగాల్లో కానీ అన్ని వ్యవస్థల్లో సగభాగం సమాజంలో ఉన్న మహిళలకి ఈరోజు ఇట్లాంటి ఇలాంటి మాటలు పడాల్సి వస్తే ఎంత దౌర్భాగ్యం అనేటువంటిది ఆలోచన. కాబట్టి ఇలాంటి వారిని, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని శాశ్వతంగా రాజకీయాల్లో పోటీ చేసేటువంటి దానికి అనర్హులుగా ప్రకటించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తినో లేకపోతే ఇది కాదు, ఒక వ్యవస్థని, రాజకీయాల్లో వచ్చేటువంటి మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే ఎవరిని, రాజకీయాల్లో కాదు ఏ రంగంలో ఉండేటువంటి మహిళలపైన కానీ రాజకీయాల్లో ఉన్నతంగా, ఎందుకంటే మేము అందరికీ కూడా రోల్ మోడల్గా, మేము ఎగ్జాంపుల్గా ఉండాలి. మేము మాట్లాడే ప్రతి మాట పిల్లలు కానీ లేకపోతే చదువుకున్న విద్యార్థులు కానీ రానున్న అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఏ రంగంలోనైనా వాళ్ళు పైకి రావాలనుకున్న వాళ్ళు ఆదర్శంగా తీసుకునే వాళ్ళని, నాయకులనే ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి నాయకుల నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మనకి గౌరవం ఉంటుంది, సమాజం కూడా హర్షిస్తుందని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ, డెఫినెట్గా ఇలా కూడా, ఎందుకంటే ఎవరు పడితే ఏది పడితే అది, ఎందుకంటే ఏ ప్లాట్ఫామ్ పడితే ఆ ప్లాట్ఫామ్ పైన ఇట్లా మాట్లాడే వాళ్ళు రాబోయే రోజుల్లో కట్టడి కావాలంటే కఠినమైనటువంటి నిర్ణయాలు, చట్టాలు రావాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే నేను ఆ కోవనే ఎంచుకునేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఎన్నేళ్ళుగా ఉన్నాం. ఒక స్పష్టంగా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు విమర్శలు చేయొచ్చు, అది సహేతుకమైనటువంటి విమర్శలు చేయొచ్చు, లేదా అదేవిధంగా ఏదైనా ఒకవేళ విమర్శలు వచ్చినప్పుడు దాన్ని తిప్పికొట్టేటువంటి ఒక చాకచక్యంతో మాట్లాడే అలాంటి సభలే చూసి వచ్చాను నేను కూడా. రెండు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు కూడా చాలా లౌక్యంగా ఎవరికి వారు ఏదైతే ప్రజలకి ఆకట్టుకునే విధంగా మాట్లాడుకునేటువంటి చట్టసభల్లో కూడా నేను చూశాను. రాను రాజకీయాలంటే బాగా అసహ్యం కలిగించే విధంగా కావడానికి కారణం ఇలాంటి ఒక ఇద్దరు ముగ్గురు
వ్యక్తుల వల్ల మొత్తం వ్యవస్థకే కళంకం తెచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపైన కూడా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మనం కూడా ఒక కఠినమైనటువంటి చట్టాలు రావాలని, నిర్ణయాలు కూడా రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.